నష్టపోయేటువంటి మండపాల సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే రేపు చవితి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరి వినాయక చవితి అంటేనే వినాయకుడు అంటే నాయకుడు ఉన్నాడు దాంట్లోనే పేర్లోనే. కాబట్టి ఈ నాయకుడు అనేది ఏదైతే మరి సోకాల్డ్ మరి చిన్న చిన్నగా అట్లే వినాయక చవితి వినాయకులను నిలబెట్టడం అట్లా చేస్తుంటేనే రాను రాను మరి అక్కడి నుంచి ఇక్కడి వరకు నాయకులు తయారవుతారని నా భావన. కాబట్టి మనకి ఇది ఒక ఉన్నటువంటి మామూలుగా ఇవాళ మనము అటు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ మరి ఇక ముందు కూడా అందరూ ఇక్కడ ముఖ్యంగా ప్రెస్ మిత్రులు మరి అందరినీ ప్రెస్ కంటే ఎక్కువ ఇప్పుడు ఈ కెమెరాలు అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కెమెరాకి ఫోటోలు వీడియోలు అవుతున్నాయి కాబట్టి మంచిదే ఒక రకంగా. కాబట్టి ప్రెస్ మిత్రులు ఏదైతుందో మరి వాళ్ళు ఎప్పటికప్పుడు మరి వాళ్ళ మీద కూడా పెద్ద బాధ్యత ఉందని చెప్పి నేను భావిస్తూ అందరం కలిసి మరి ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి సంతోషాన్ని మనం గడుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మనం అందరం కూడా హిందువులం కలిసి ముస్లింలకు శుభాకాంక్షలు చెప్తారు, ముస్లింలు కూడా హిందువులకు శుభాకాంక్షలు చెప్తారు. అందుకోసమే మనం అందరం కూడా ఎవరు పండుగ ఉన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మనం అందరం కూడా సుఖ సంతోషాలతో పండుగలు చేసుకోవాలి. సంతోషమైన వాతావరణంలో మంచి వాతావరణంలో కూడా మనం పండుగలు చేసుకోవాలి. ఎందుకంటే గొడవలకు పోతే మిమ్మల్ని చూసి నేను భయపడాలి, నన్ను చూసి మీరు భయపడాలి. అందుకోసమే మనం అందరం కూడా ఇక్కడ బతుకుతున్నాం కాబట్టి అందరికీ బతికే అవకాశం ఉంది కాబట్టి ఎవరి పండుగలైనా వాళ్ళు శాంతియుతంగా అందరు కలిసిమెలిసి చేసుకోవాలి. ఎక్కడో మనం ఎక్కడో జరిగింది అది మనసులోకి తీసుకోకుండా గత 30 ఏళ్ల సందర్భంగా ఎలాంటి వాళ్ళు తాళాలు వేసిస్తే దొంగనా కొడుకు దొంగతనం చేస్తున్నారు, అదొక బాధ వాళ్ళకి మనం ఉండాలి. మరి అదేవిధంగా మరి ప్రతిసారి చెప్తా ఉన్నాం ఒకటేసారి తీయాలి. మీకు ఒకటే విన్నపం, తప్పనిసరిగా ఇంత అందరూ చెప్పినట్టుగా జరగాలి, ఇతరులకు ఇబ్బంది లేకుండా జరగాలంటే ప్రత్యేకించి వినాయక చవితి నిర్విఘ్నంగా జరగాలంటే అనేకమైనటువంటి విభాగాలు సరిగ్గా పనిచేయాలి. ప్రత్యేకించి మున్సిపల్ వాళ్ళు, ఎందుకంటే మనం చూస్తున్నాము నిరంతరంగా ఇక వర్షాల వల్ల పట్టణంలోని అన్ని రోడ్లు కూడా పూర్తిగా పాడైపోయాయి. నడవడానికి కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఒక భారీ వినాయకుడిని తీసుకుని వెళ్ళి ఒక ఊరేగింపు చేయాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి మొట్టమొదటి బాధ్యత ఈ మున్సిపల్ అధికారులపై ఉంది. కాబట్టి వారు మొత్తం ఆ రకంగా 2 కళ్ళు సరిగ్గా పనిచేసినప్పుడే మన కార్యక్రమాలు చక్కగా ముందుకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బాబాయ్ గారు చెప్పినట్టు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి అతను రాజస్థాన్కి వచ్చాడో, గుజరాత్కి వచ్చాడో, ఎక్కడికి వచ్చో మనకే తెలియదు, బీహార్కి వచ్చాడు. అతను వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు. కానీ ఈ యొక్క మద్యం మత్తులో, గాంజాయి మత్తులో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఆ యొక్క ప్రతిష్ట మనకే ప్రతిష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కేవలం పోలీసు వారిపైన పూర్తి బాధ్యత పెట్టకుండా మనం కూడా మన యొక్క పరిసరాలను పూర్తిగా గమనిస్తూ ఉండాలి. మన యొక్క వినాయక ప్రతిష్ట ఎక్కడ జరిపామో అక్కడ కూడా ఎటువంటి అనుమానం కదలికలు ఏర్పడితే ఎవరైనా వ్యక్తులు అనుమానంగా సంచినట్టయితే మనం ఇప్పుడే ఆ విషయాన్ని పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా మనం అంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీది, పోలీసు వారిది పెద్ద ఎత్తు పాత్రనే. కానీ మాకు సహకరించాలి అందరూ కూడా. మరి మండపాల్లో ఉన్న చెత్త చెదారాన్ని కూడా ఒక వైపు ఇవ్వకుండా మరి ఒక డబ్బాలు పెట్టి చేస్తే మా మున్సిపల్ తరఫుకి తీసుకుపోవడానికి అనుకూలంగా ఉంటుంది. సహకరించాలి, ఏదైనా మనదే కనుక. అదేవిధంగా రోడ్లు ఇది కూడా కొద్దిగా చాలా కట్ అయినాయి కాబట్టి సాధ్యమైనంత మీకు అక్కడున్న ప్రతి మండపం వాళ్ళు కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ మున్సిపల్ తరఫున ఇన్ఫర్మేషన్ ఇస్తే మా కమిషనర్ గారు, మేనేజర్ గారు, సిబ్బంది అక్కడ కంపల్సరీ ఉంటారు. ఆ ఏరియాకి సంబంధించి జవాను, వార్డ్ ఆఫీసర్,
మీ అందరికీ ఫోన్ నెంబర్తో ఏ అవకాశం ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మరి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఈసారి మీరు తొందరగా అవ్వాలని మీకు ఎందుకంటే లేట్ అవుతుంది, తొందరగా అవ్వాలని మీరు కొంతమంది జల్దీ వాళ్ళని దొరికితే బాగుంటుంది, ఆవుతున్నారు కావాలని. అలాంటి ఏం లేకుండా మన ఉత్సవ కమిటీ సభ్యులు కంపల్సరీ కొన్ని ఏళ్ళు చూస్తున్నా తప్పకుండా బండారేశ్వర కానీ అంజబాబు కానీ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ మేమందరం కూడా రాత్రి పొద్దున వినాయకుడు వాడే వరకు మేము కంపల్సరీ నేర్చుకుంటాం. తప్పకుండా నేనైతే నిమజ్జనం అయ్యే వరకు లాస్ట్ కలిసినంత వరకు కూడా తప్పకుండా నేను మన నిమజ్జనం లేదా చెరువుల కాడ కంపల్సరీ ఒక లేని లేదా 5-6 మంది కంపల్సరీ రావాలి. ఎందుకంటే ట్రాఫిక్లో పోయేట వినాయకులను ఇబ్బందిగా కాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి మనం ఈ నిమజ్జనాన్ని వినాయక చవితి శుభాకాంక్షలు తెలుసుకుంటూ వినాయక చవితి ఓం పూర్తికాక్షేయం సర్వం ముఖ్యం గౌరవమైన ఏసీపీ గారు, సిఏ గారు, మరియు స్టేషన్ ఫైనాన్స్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ మరియు పుర ప్రముఖులు మరియు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు మా ఏసీపీ గారు ఒక విషయం మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తారు. అప్పుడు మనకున్న సామాజిక సమీకరణలు ఏమంటే ఎక్కడ కూడా ఎటువంటి ర్యాలీలు కానీ అట్లాగనే మీటింగ్ పెట్టుకునే అవకాశం టౌన్లో ఒక 200, గ్రామాల్లో 190. సరే, ఒక్కొక్క విగ్రహానికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్లో 300 మంది రావాలి. ఇక్కడ నాకు తెలిసి ఇంట్రెస్ట్ లేనట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆర్గనైజర్స్కి ఎంతసేపు మనమే మాట్లాడడం తప్ప ఇక్కడ ఒక ఆర్గనైజర్కి అవసరం లేదేమో అనిపించింది. ఇక్కడ ఎంతసేపు పెద్దలు, నాయకులు, అటు కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు, ఆర్గనైజ్ సంబంధించిన వాళ్ళు, ఈ బాధ్యత ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, మొత్తం మీద మనమే కనిపిస్తాం. ఓకే, మీ ఇద్దరు పెద్దలకి చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి తెలిసిన విషయాలు. గణేష్ మహారాజ్ గురించి మనం కొత్తగా చెప్పేది లేదు. ప్రతి ఇంట్లో ఆయన ఏమంటాడు, మనకు శుభకార్యం అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది గణేష్ మహారాజ్. ఏదైనా కానీ శుభంలో కనపడతారు ఆయన. సో అందుకే ఆయన చాలా ఇంపార్టెంట్ సార్. ఈ గణేష్ మహారాజ్ గురించి మీకు చిన్న చరిత్ర చెప్పుకుంటే, మనకి ఛత్రపతి శివాజీ గారు ఎంత తెలుసు. ఎందుకంటే ఎక్కువ బీజేపీ నాయకులు బాగా ఎన్ని చదువుతూ ఉంటారు. బీజేపీ, స్వయం పరిషత్ వాళ్ళు, బజరంగ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అంటే హైందవ సమాజం, లైక్ హిందూయిజం అనే దాంట్లో మనం ఒకసారి చూస్తే ఛత్రపతి శివాజీ గారు పూణే అనే సంస్థానాన్ని చేసుకొని 1630-1680 మధ్యలో ఆయనకి జననము, పట్టాభిషేకము, మరణము సంభవిస్తారు. మొదటిసారిగా 17th సెంచరీలో అంటే 1670 ఆయన పట్టాభిషేకం తర్వాత వినాయక చవితి ఫెస్టివల్ చాలా సెలబ్రేట్ చేస్తారు. రీజన్ ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నలకి ఆయన పుట్టక ముందు చాలామంది పుడతారు కానీ చనిపోతూ ఉంటారు. వాళ్ళు శివపార్వతులు ఎప్పుడైతే వాళ్ళు ప్రే చేస్తారో శివాజీ జన్మిస్తాడు. అందుకే ఆయన పేరు శివ అనే దాంట్లో నామకరణం చేయబడింది. సో ఆయనకు ఏంటంటే శివ పార్వతులు అనేది ఆయన మైండ్లో ఉంటుంది. సో ఆయనకు ఉన్న వాటికి ఉన్న బిడ్డ, ముద్దుల బిడ్డ విఘ్నేశ్వరుడు. సో ఆయన సెలబ్రేషన్స్ ఆయన 1674 పట్టాభిషేకం తర్వాత చాలా భారీ స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనకి ఎక్కడ కూడా చరిత్రలో వినాయక చవితి సెలబ్రేషన్ పెద్ద కనపడదు. తర్వాత మనకి జాతీయ యుద్ధం మొదలవుతుంది. మనకు మొట్టమొదటిసారిగా జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం అయిన తర్వాత మితవాదులు అంటే దాదాపు మహారాజీ, గోపాలకృష్ణ గోపాల్, ఈ పెద్ద మనుషులు అన్నట్టు అప్పట్లో వాళ్ళు ఎవరిని ఇట్లా చెప్పుగా కొట్టినా కూడా కొట్టే పరిస్థితుంది వాళ్ళు. అంటే ఎంతసేపు సామర్థ్యపూర్వకంగానే ఉద్యమాలు చేయాలనే తత్వం ఉండే. బట్ అందులో మనకు గొప్ప వ్యక్తి ఏంటంటే బాలగంగాధర తిలక్, లోకమాన్య బలం తిలక్ అంటే ఎక్స్ట్రీమిస్ట్, అంటే అతివాది. ఎంతసేపు ఏం అడుగుకుంటే వీళ్ళని మన పని మనం చేసుకోవాలి, ఎట్టే చేయాలి, సాధన చేయాలి, మనం అంటూ చూపించాలని చెప్పేసి పట్టుదలతోటి 1893లో బాలగంగాధర తిలక్ గారు పెద్ద విఘ్నేశ్వరుని అంటే మొదటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ పోలీసు వాడు ఆపింది ఒకటి రిలీజియస్ కన్సర్న్లో మీరు పర్మిషన్ తీసుకోండి, తీసుకోపోండి, మిమ్మల్ని ఎవరు ఆపరు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ ఇక్కడ. ఏమన్నా చేయబెడితే ఆగమైతేమో అనే సిస్టంలోకి ఎల్లెండవ కన్సర్న్లో కూడా ఆలోచిస్తారు. అప్పట్లో కూడా బ్రిటిష్ రూలర్స్ ఉన్నప్పటికీ కూడా అటువంటి మతానికి సంబంధించిన ఒక ర్యాలీని ఆపితే ఇబ్బందికరంగా అందరూ వాళ్ళు స్పెక్టేటర్గా ఉండిపోతారు.
అప్పటి నుంచి మొదలైతే మనకి ఈ విధంగా ఐకమత్యం అనేది కావాలంటే ఇంకో యూనిట్ ఏర్పడాలంటే ఒక ర్యాలీ, ఆ ర్యాలీ కూడా రిలీజ్ కన్సల్ట్ చేయాలని చెప్పేసి ఆయన చేస్తారు. అప్పటి నుంచి మనకి మన పక్కనే ఉన్న తెలంగాణ మన బార్డర్. సో ఇక్కడ కూడా 45 years బ్యాక్ అంటే 1982లో భాగ్యనగర్ గణేష్ అసోసియేషన్ మన సమితి ఫామ్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి అందరం కూడా ఏకతాటిపై గణేష్ నిమజ్జనం చేసుకోవాలని తప్పుతుంది. నార్త్ సిటీ ఇప్పుడైతే ప్రతి గ్రామంలో 2, 3, 4 విగ్రహాలు పెడుతున్నాయి. ఓకే, ఈ గణేష్ మహారాజు నుంచి మీకు కొత్తగా చెప్పేదేం లేదు. ఈయన యొక్క జననం అనేది వినాయక చవితి రోజు జరుగుతుంది. భాద్రపద మాసం శుక్ల చతుర్థి, ఆ తర్వాత హస్త నక్షత్రం మధ్యాహ్నం సమయంలో ఆయన జన్మం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఆ జన్మం నుంచి మనకు ఒక 11 రోజుల పాటు అంటే అనంత చతుర్దశి రోజు నరసింహ నాటికి ఆయన నిమజ్జనం చేయాలని మనం చేస్తూ ఉంటాం. కాకపోతే మన కాడున్న అనుకూల పరిస్థితులు, మన కాడున్న ఆర్థిక స్తోమతను బట్టి కొంతమంది గణేష్ను పెట్టుకున్న సేమ్ డే ఈరోజు మార్నింగ్ విమర్శనం అంటే ఆయన కూర్చోబెట్టిన తర్వాత సాయంత్రం పూట తీసుకు విమర్శనం చేస్తారు. కొంతమంది 3వ రోజు అంటారు, కొంతమంది 5 అంటారు, కొంతమంది 7 అంటారు, కొంతమంది 9 అంటారు. గణేష్ పూజ చేసేస్తాం. పూజ 11 రోజు కొబ్బరిగా కొడితే గణేష్ మనం తీస్తాం. ఇంత సంస్కారవంతులు ఆ ఒక్కరోజు ఆ సంస్కారం ఎటుపోతుందో నాకు అర్థం కాదు. ఎందుకంటే మీరు తక్కువ చూస్తారు, మేము ప్రతి గణేష్ మహారాజ్ చూస్తూ ఉంటాం, ప్రతి ఆర్గనైజర్ చూస్తూ ఉంటాం, ప్రతి పోరగాన్ని చూస్తూ ఉంటాం, ప్రతి వ్యక్తిని మేము అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఆ రోజు మీరు చేసే చేష్టలను మాకు అక్కడ ఉన్నా మేము మిమ్మల్ని ప్రశ్నించాం. ఎందుకంటే ఒకరోజు నీది, మిగతా రోజులు మావి. అంటే అలా చేసి మేము ఇబ్బంది పెట్టే తత్వం మాకు ఉండదు. కాకపోతే ఆ సమయంలో మేము ఏమాత్రం ఇట్లా చేయి ఆగు అంటే కూడా ఇట్లా రెచ్చిపోతూ ఉంటారు. మామూలు రెచ్చిపోరు, మీరు గుర్తుంచుకోండి. మీరు పెద్దలందరూ చూడండి, మనకు కూడా ఇక్కడ మంచిగా ఒక మండపం కడతారు, వెల్కమ్ స్టేజ్ చెప్తాం. మనం ఇక్కడ మంచిగా 11th డే రోజు మన పోలీసులు పక్కనే పెద్దలు ఎమ్మెల్యే గారు, మాజీ శాసనసభ్యులు, అట్లాగనే కొంతమంది నాయకులు, చైర్మన్స్ కావచ్చు, అధికారులు అందరూ అక్కడికి వచ్చి మనం అందరూ కూడా మన స్వాగతం పంపిస్తూ ఉంటాం. అక్కడ చాలా బాగా అనిపిస్తారు. అది దాడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరందరూ చెప్తా ఉంటారు సార్ డీజే 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 ఎవరు ఇక్కడ అబ్జెక్షన్ చెప్పరు. మీరు పక్కన డీజే పెడితే మీ పక్కన 100 ఫ్యామిలీస్, హిందూ ఫ్యామిలీస్ ఉంటాయి. ఫోన్లు చేసేది మాకు ఎవరో చేయరు. డైలాండ్ నుంచి ఫోన్ చేసేది కూడా మీ పక్కన ఇంటి వాళ్ళే చేస్తారు. మేము ఓన్గా వచ్చి మీ డీజే బంద్ చేయం, మాకు కంప్లైంట్స్ ఇస్తే మేము బంద్ చేస్తూ ఉంటాం. కాకపోతే డీజే సిస్టమ్ ఎక్కడ లేదు, బంద్ చేయాలి, సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. కాకపోతే మనకు ఆ పిన్ను పెట్టకపోతే మనకు బాడీ నుంచి ఉడుకు రక్తం ఉంటుంది కదా, యాక్టివ్ పని చేయదు, మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది అనమాట. మనకు మందు లేకుండా డీజే లేకుండా 2 ఆయుధ మనం గుర్తుంచుకోవాలి. కాకపోతే అందరు గణేషులు అట్లా చేయరు. చాలామంది పెద్దలు, కొంతమంది మనం చూస్తూ ఉంటాం మార్వాడి వాళ్ళ గణేష్ చూడండి మీరు ఎప్పుడైనా చాలా పద్ధతిగా వెళ్తూ ఉంటాయి. మంచి అంటే నేను కమ్యూనిటీ గురించి నేను చెప్తలేదు, నాట్ మార్వాడి బాగాలేక పుష్పం చెప్తున్నా. మంచిగా లేడీస్ జెంట్స్ అందరూ కూడా మంచి డ్రెస్సులు వేసుకొస్తారు, భజనలాగా మంచి సింగింగ్ తోటి గణేష్ తీసుకెళ్తామంటే మనం మొత్తం అందరూ కూడా ఏదో అవుతుందనే విధంగా మనం అక్కడ మనం ఒక తాత్విక శ్రద్ధ, ఒక భక్తి, అక్కడ ఒక ప్రేమ, ఒక రిలీజ్ ఫీలింగ్, వినాయకుని గౌరవం మనకు కనిపిస్తూ ఉంటుంది. మీద కూడా మనకు కనపడదని కాదు, కనపడుతుంది. కాకపోతే మనం చేసే దాంట్లో కొద్దిగా తేడా కనిపిస్తుంది నేను చెప్తున్నాను. సో దయచేసి ఈ రోజులు 11 రోజుల పాటు చాలా మంచి ప్రార్థన చేసి, మంచి పూజలు చేసి, డైలీ ఒక పందులు వేసుకొచ్చి 2-3 గంటలు 4 గంటలు రాత్రి 10-11 గంటల దాకా చేసిన తర్వాత చివరి రోజైన నిమజ్జన రోజు గణేష్ మహారాజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకుంటుందంటే చాలామంది ఐడియల్ను బండ్లు ఎక్కించేటప్పుడు షూలతో ఎక్కుతూ ఉంటారు. పైన వైర్లు ఉంటాయి, పెద్ద గణేష్ వచ్చినప్పుడు చెప్పులతోటి కాళ్ళతోటి ఎక్కేసి వైర్లు గణేష్ ఎక్కేసి వైర్లు తీస్తూ ఉంటారు, తొలగిస్తూ ఉంటారు. అది కొద్దిగా మంచిగా అనిపించింది. దాంతోపాటు మనకున్న బ్యాడ్ హ్యాబిట్ అంటే మందు తాగడం. తాగిన తర్వాత కంట్రోల్ చేయడం అసాధ్యం, వాళ్ళ ఇష్టం వాళ్ళది అంటే. మరి మీకు అర్థం కావాలి, ఒక భగవంతుని ఎంతో ఇష్టంగా మన కోసం, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం అందరం మంచిగా ఉండాలని తపనతోటి మన గణేష్ మహారాజు 2 రోజులు చేస్తూ ఉంటాం. నవరాత్రులు అనేది మీ అందరూ తెలిసిన విషయాలు. నేను చూశాను, ఇక్కడ గణేష్లు ఇక్కడ పనిచేశాను. గణేష్లో ఇది 2వ గణేష్.
ఈ గణేష్లో మేము పనిచేయడానికి మాకు కొంతమంది పెద్దల సహకారం, ఇక్కడ కంటిన్యూ పనిచేయడానికి ఒక అవకాశం భగవంతులు ఇలాగ వాళ్ళు మాకు ఇచ్చారు. మేము మరి పనిచేస్తున్నాం. ఈసారి ఖచ్చితంగా గణేష్ మీరందరూ కూడా కూర్చొని మీ కమ్యూనిటీలో అట్లానే మనం దీని పెద్ద ఆయన చెప్తున్న గోపాల్ గారు ఉత్సవ కమిటీ పెట్టాలి. ఉత్సవంలో ఒక బ్యాచెస్ ఇవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే ఉత్సవ కమిటీ మీరే బాధ్యత గణేష్ ఉత్సవం అంటే ఇక్కడ లేదో ఉంది నాకు తెలియదు, అది హైదరాబాద్ ఉంటుంది. అదే ఒకవేళ మీరు అనుకుంటే ఒక టీంలా ఫామ్ చేసుకొని మీ అందరూ మీరే ఒక ఐడెంటిటీ, ఎందుకంటే ఐడెంటిటీ ఇచ్చేది మీరే, మేము ఇచ్చేది ఏం లేదు. పెద్దలందరి కమిటీలో 10 మెంబర్స్ వచ్చిన ఫామ్ కానీ షాదనగర్ మీరందరికీ సాధన ఇది నాట్ బ్యాడ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. షాదనగర్ల ప్రజలు చాలా మంచివారు. ఇక్కడ చిన్న చిన్న కుళ్ళుకుతుందా ఉంటే తప్ప ఆగం చేయడం అనేది ఇక్కడ ఈ ప్రజలకు లేదు. ఇక్కడ పిటిషన్ మాంగర్స్ కాదు, కంప్లైంట్ ఇచ్చి ఆయన కాడికి, ఎందుకంటే ఖచ్చితంగా వెంటనే కూడా వస్తారు. మా జిల్లా గారు